బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండే అనేక నివాస సముదాయాలు ఇరుకిరుకుగా ఉంటాయి. నిజాం కాలంలో నిర్మించిన అటువంటి భవనాలకు గాలి రాదు, వెలుతురు ఉండదు. ఏ ఇంటికి సెట్ బ్యాక్లు ఉండవు. రెండు పక్కపక్క భవనాలకు ఒకటే గోడ ఉంటుంది. ఏ భవనానికి రెండు వైపులా కిటికీలు ఉండవు. ఒకే భవనంలో ముందు వైపు షట్టర్లతో షాపు, దానికి వెనుక పైన నివాస సముదాయాలు ఉంటాయి. ఇలాంటి చోట అగ్ని ప్రమాదాలు జరిగితే తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే నిన్న గుల్జర్ హౌస్ చౌరస్తాలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందడం అందరినీ కలిచివేసింది. ప్రమాదంలో చనిపోయిన 17 మందిలో 4 పురుషులు, 5 మహిళలు, 8 మంది చిన్నారులు ఉన్నారు. మొత్తం 70 ఫైర్ సిబ్బంది, 17 మంది అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పాత బస్తీలో ఇటువంటి ఇరుకిరుకు నివాస సముదాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగితే సహాయం చేయడానికి కూడా ఇబ్బంది తలెత్తే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలోకి వెళ్లేందుకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అడ్డంకులను అధిగమించి ప్రమాద స్థలం చేరేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థల పరిసరాలు కూడా సాయం చేసేందుకు అనువుగా లేకపోవడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రంగా పొగ కమ్మేయడంతో సహాయక సిబ్బంది టార్చ్ లైట్లు వాడాల్సి వచ్చింది. మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద డ్రైవర్ అగ్నిమాపక దళం సకాలంలో స్పందించడంతో ముప్పు తప్పింది. ప్రమాదవశాత్తు పెట్రోల్ ట్యాంకర్కు మంటలు అంటుకోవడంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ట్యాంకర్ను నిలిపివేశాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో పెట్రోల్ ట్యాంకర్, గ్యాస్ ట్యాంకర్లకు కూడా మంటలు అంటుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. వరుస అగ్ని ప్రమాదాలతో కూడా ఇటు హైదరాబాద్ నివాసులైతే భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పాలి. సో నిన్న జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఏదైతే గుల్జర్ హౌస్ దగ్గర జరిగిందో మొత్తం 17 మంది మరణించడం చాలా బాధాకర విషయం. అయితే వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటారు? అక్కడ మనం చూస్తున్నాము, అసలు ఎవరు వెళ్ళి అగ్నిమాపక సిబ్బంది కూడా వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి. ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? సర్కారు ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? వరుస అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పాత బస్తీలో ప్రధానంగా చూసుకుంటే నివాస సముదాయాలు, వ్యాపార సముదాయాలు ఒకే దగ్గర ఉండడం ప్రమాద తీవ్రతను పెంచుతుందని చెప్పుకోవచ్చు. 3 రోజుల క్రితం అఫ్జల్గంజ్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం, 3 అంతస్తుల భవనంలో అగ్నిమాపక శాఖ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో 8 మందిని కాపాడారు. కానీ నిన్న గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో మాత్రం 17 మంది ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయం. మనం చూస్తున్నటువంటి ఇదే భవనంలోని లోపల ఏదైతే మనం చూస్తున్న ఈ ఎంట్రన్స్ లో 4-5 ఫీట్ల వరకు మాత్రమే ఎంట్రన్స్ ఉంది. ఇదే లోపల నుంచి G+2 బిల్డింగ్ మనకు కనిపిస్తున్నటువంటి భవనం వెనుక G+2 భవనం ఉంది. అందులోనే ప్రహ్లాద్ మోరీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒక గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళిన అనంతరం కూడా వాళ్ళ కూతుర్లు, మనమలు అంతా కలిసి దాదాపు 21 మంది ఇదే భవనంలో ఉన్నారు. దాదాపు 6 ఏసీలు, G+2 బిల్డింగ్ లో 6 నుంచి 8 ఏసీలు ఉండడం, అవన్నీ కూడా ఒకేసారి ఆన్ కావడంతో గంటల తరబడి రన్నింగ్ కావడంతో కింద షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ పవర్ కి సంబంధించినటువంటిది కూడా ఆ బిల్డింగ్ కి సంబంధించిందే.
మనం చూస్తున్నటువంటి ఈ బాక్స్ విద్యుత్ సంబంధించి ఈ లోపల ఎక్కువగా ఏసీలు వాడడం అనేది దానివల్ల కొంత లోపల గ్రౌండ్ ఫ్లోర్లో మొదట షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ జరిగిన అనంతరం కూడా పొగలు వచ్చాయి. పని వాళ్ళు ముందే చూశారు కానీ వాళ్ళు పై వాళ్ళని అప్రమత్తం చేయలేకపోయారని కూడా తెలుస్తుంది. అయితే 21 మంది ఒక్కసారిగా, అందులో 2 మహిళలు పొగల దాటికి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇది 5:30 టైంలో జరిగిన నేపథ్యంలో అందరు ఇంకా గాఢ నిద్రలో ఉన్నారు. పొగకు ఊపిరాడక కూడా వాళ్ళంతా అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా కూడా అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. 17 మంది పొగకు ఊపిరాడక మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఆపరేషన్లో 4 మందిని మాత్రం సేవ్ చేశారు. అయితే మనం ఓవరాల్గా ఒక్కసారి పాతబద్దికి సంబంధించినటువంటి భవనాలను ఒక్కసారి పరిశీలిస్తే కింద మొత్తం కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి. చిన్న అంటే వెళ్ళి రావడానికి, ఎందుకంటే ఇదంతా కమర్షియల్ స్పేస్ కావడంతో వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా కమర్షియల్ దానికే యూజ్ చేస్తారు. పైన మాత్రం నివాసాలు ఉంటాయి. చిన్న దాదాపు 2-3 ఫీట్లు 4-5 ఫీట్ల ద్వారానే దానికి సంబంధించినటువంటి దారి మాత్రం ఉంటుంది. ఇదే నిన్న జరిగినటువంటి ప్రమాద తీవ్రతను పెంచింది. ఒకే దారి ఉండడం వల్లనే ప్రమాద రెస్క్యూ చేయలేకపోయారు. చుట్టూ కూడా 3-4 భవనాలు, ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఒక భవనానికి మధ్యలో గ్యాప్ అనేది ఉండేది. ఓల్డ్ సిటీ ప్రాంతంలోతో పాటుగా బేగం బజార్, గోషామాల్ ఈ మొత్తం ప్రాంతంలో కూడా ఈ గ్యాప్ లేకుండా ఉండే భవనాలు, కింద షట్టర్స్, పైన నివాసాలు. మనం చూస్తున్నటువంటి ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి భవనాల్లో కూడా కింద మొత్తం కమర్షియల్ షట్టర్స్ ఉంటాయి, పైన మాత్రం రెసిడెన్షియల్స్ ఉంటాయి. వాళ్ళు రావాలంటే కూడా అదే షట్టర్కి సంబంధించినటువంటి మార్గం కానీ దాని పక్క నుంచి 2-3 ఫీట్ల ద్వారా మార్గం మాత్రమే మనకు కనిపిస్తుంది. సో దీనివల్లనే ప్రమాద తీవ్రతలు పెరుగుతున్నాయి. దీనిపైన కూడా లక్షలాది నివాసాలు, ఇవన్నీ కూడా చారిత్రక కట్టడాలు, ఎందుకంటే నిజాం కాలం నాటివి కూడా ఈ ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి ఇక్కడ విజువల్స్లో కూడా లోపల ఏదైతే బిల్డింగ్ ఉంది దీని లోపల చాలా దాదాపు వందలాది రెసిడెన్సులు ఉన్నాయి. కానీ ఇక్కడికి ఫైర్ ఇంజన్ కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం వాటి చేరుకునే పరిస్థితి ఉండదు. ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో ఇటు ఈ తరహా ప్రమాదాలు జరగకుండా కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తుంది. ఈ తరహా ఘటనలు జరగకుండా కూడా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడతామని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు అయితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నిన్న కూడా కొన్ని అధికారులు సూచనలు చేశారు. సో ఫైర్ సేఫ్టీకి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిదంటూ కూడా సూచనలు చేశారు. అయితే ఇలాంటి ఘటనలు తరచూ జరగకుండా ఉండేందుకు